భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో 50 ఏళ్లలో జరగని అభివృద్ధి ఈ 5 ఏళ్లలో జరిగిందని బీఆర్ఎస్ అభ్యర్థి మెచ్చ నాగేశ్వరరావు అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రత్యర్థులు ఎన్ని ఎత్తుగడలు వేసినా అశ్వారావుపేట ప్రజలు అభివృద్ధికి ఓటు వేస్తారని అన్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత మరింత అభివృద్ధి చేస్తామంటున్న అశ్వారావుపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మెచ్చ నాగేశ్వరరావుతో మా భద్రాద్రి ప్రతినిధి ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో 2 సార్లు అధికారం చేపట్టి మూడోసారి ఏ విధంగానైనా కూడా అధికారం చేపట్టాలని చూస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అన్ని నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థులు అయితే వీరి ప్రచారాల్లో ముందుకు పోతున్నారు. అదేవిధంగా అశ్వారావుపేట నియోజకవర్గానికి సంబంధించి మృదు స్వభావిగా ఉన్నటువంటి మెచ్చ నాగేశ్వరరావు గారు ఈసారి మళ్ళీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అశ్వారావుపేట నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. అని అడిగి ఆయన ప్రచారం ఏ విధంగా సాగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పోటీ చేయబోతున్నారు అంటే ఏ విధంగా ఉంది అంటే కేసీఆర్ గారు చేసే డెవలప్మెంట్ కార్యక్రమాలు పథకాల మీదనే ప్రజలంతా కొంచెం ఆశిస్తున్నారు. ఎందుకంటే ఈ 10 సంవత్సరాల్లో జరిగిన డెవలప్మెంట్ కార్యక్రమాలు మరి అన్ని గ్రామాలలో డెవలప్మెంట్ జరిగింది. అన్ని గ్రామాలలో మరి దళిత బంధువులు కానీ రైతు బీమా కానీ మరి ఈ రకంగా రైతు బంధు కానీ అన్ని రకాలుగా కళ్యాణ లక్ష్యం అయితేనేమి మరి ఆర్థిక పరంగా మరి హాస్పిటల్లో ఏర్పాటు చేసి చేసిన పనులకే మా ముఖ్యమంత్రి గారిని అందరూ ఆశిస్తున్నారు. ఎందుకంటే దేవుళ్ళ కొలుసుకుంటున్నారు. ఎందుకంటే ఈ 10 సంవత్సరాలు ఈ 50 సంవత్సరాలు లేని మరి పథకాలు మొత్తం ఈ మన తెలంగాణ రాష్ట్రంలో పెట్టడం కేసీఆర్ గారు. ఆ రకంగా ప్రజలందరూ ముఖ్యమంత్రి గారిని మళ్ళీ మూడోసారి ముఖ్యమంత్రి గారిని చేయాలి. మన కోసం ఆలోచించే ముఖ్యమంత్రి గారిని వ్యక్తిగతంగా మరి ఆర్థికంగా ఏర్పాటు చేసే ముఖ్యమంత్రి గారిని మళ్ళీ గెలిపించుకొని మనం ముందుకు పోవాలని మరి ప్రజలందరూ మహిళలందరూ యువకులందరూ అందరూ ఆయన కోసం కష్టపడుతున్నారు. సార్ ఈ అశ్వారావుపేట నియోజకవర్గానికి సంబంధించి ఈ 5 సంవత్సరాలు కూడా మీరైతే అభివృద్ధి పదంలో అయితే నడిపించారు. అదేవిధంగా ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఒకవేళ అశ్వారావుపేట ప్రజలు పట్టం కడితే మరి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని మీరు కార్యాచరణ చేసుకుంటారు? ఇప్పుడు వరకు షార్ట్ 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. ఈ 2 సంవత్సరాలన్నరలోనే దాదాపు ఈ నియోజకవర్గంలో 800 కోట్ల రూపాయలు మరి మంజూరు చేయటం జరిగింది. అదే మరి అశ్వారావుపేటలో మరి డిగ్రీ కాలేజ్ అయితేనేమి 100 పడకల హాస్పిటల్ అయితేనేమి మరి ఆ రకంగా మన అక్కడ సెంట్రల్ లైటింగ్ అయితేనేమి అన్ని రకాలుగా అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు అయితేనేమి ఈ రకంగా మనం ఏర్పాటు చేసుకుంటూ ముందుకెళ్తాము. నన్ను కూడా మరి ముఖ్యమంత్రి గారు మరి ఎంతో మరి ప్రజలకి న్యాయం చేస్తున్నారు. అలాగే ఈ నియోజకవర్గంలో మరి 10,000 మందికి పోడు పట్టాలు ఇచ్చారు. గిరిజనులకి 2,500 ఎకరాలు 25,000 ఎకరాలకు ఇచ్చారు. కాబట్టి ఆ రకంగా మరి గిరిజనులు మొత్తం మరి 50-60 సంవత్సరాల నుంచి జరగని పని ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు చేశారని అందరూ మరి ముఖ్యమంత్రి గారిని ఎంతో అభినందిస్తున్నారు. అశ్వారావుపేట నియోజకవర్గం చూసుకుంటే ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ, అదేవిధంగా నిన్న చూసుకుంటే కేటీఆర్ రోడ్ షో కూడా పూర్తయిన నేపథ్యంలో ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది సార్? అంటే ప్రజలకు స్పందన అంటే ఇక్కడ చేసిన డెవలప్మెంట్ కార్యక్రమాలే ఫుల్ స్పందన. అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటే అశ్వారావుపేట నియోజకవర్గంలో మీ ప్రత్యర్థులు చెప్తూ అంటే ఇప్పుడు కొంతమంది మాట్లాడుతూ ఎటువంటి అభివృద్ధి జరగలేదు, ఈసారి మేము గెలవబోతున్నాం, కాంగ్రెస్ గాలి వీస్తుందని వారు అంటున్నారు. మీరేమంటారు? ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలిస్తే ఇక ఇక్కడున్న డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసింది ప్రజలకు కళ్ళు కట్టినట్టు కనపడుతుంది. అన్ని గ్రామాలలో కనపడుతుంది. ఆ రకంగా ఇక్కడ కాంగ్రెస్ గెలిచే ప్రసక్తే లేదు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీయే గెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈసారి అశ్వారావుపేట నియోజకవర్గ ప్రజలు పట్టం కడితే మరొకసారి అశ్వారావుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో అయితే నడిపిస్తారని మెచ్చా చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ ఆనంద్తో నవీన్, రాజ్ న్యూస్, భద్రాద్రి జిల్లా.